కేసీఆర్ సభ పెడితే లక్షల మంది చీమల దండులు ఎక్కేస్తారు. సార్ను దగ్గర నుంచి చూడాలని, సారు మాటలు వినాలని తన్నాడుతుంటారు. ఇక టీవీల గురించి అయితే చెప్పనే అవసరం లేదు. గంటల కమానం చూయించవలసిందే. సారు మాటలే టీవీలకు సూపర్ హిట్ వార్తలు కదా. ఇక జైత్యాల ప్రజా ఆశీర్వాద సభకు ఉష్క వస్తే రాలనంత జనం వచ్చిర్రు. అగో అగో చూడురోలా జైత్యాల గులాబీ కలర్లకు ఎట్లా మారిపోయిందో. తువ్వలన్నీ ఇటు దిక్కే చూయించినాయి. ఉమ్మడి కరీంనగరమే కాదు, చుట్టుముట్టు ఉన్న జిల్లాల నుంచి కూడా జనాలు బండ్లు కట్టుకొని, బస్సులు మాట్లాడుకొని, కార్లల్లో వ్యాన్లల్లో వచ్చారు. ఏడాది తర్వాత కేసీఆర్ సార్ మాట్లాడి బహిరంగ సభ. ఇక జై తెలంగాణ, జై కేసీఆర్ సార్ మాటలతోని జైత్యాల పట్నం దద్దరిల్లిపోయింది. ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లా. స్టేడియం చూడురి జనంతో ఎట్లా కిటకిటలాడుతుర్రో. ఒక దిక్కు ఎర్రటెండ కొడుతున్నా కానీ జనం పగటిలి సాందే మైదానానికి వచ్చారు. కేసీఆర్ సార్ అచ్చుడితోనే ఇక చూడాలే మేడిగడ్డ తోవటిన రేవంత్ సార్కు వినబడే తాటు గొంతెత్తిరు పబ్లిక్. ఏళ్ల నుండి వెనుక బాటు చూసిండు, ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా, సాగు నోటిలోన తలపెట్టినాడు, స్వరాష్ట్ర పొద్దై వదిలినాడు, పథకాలు ఎన్నో పంచినాడమ్మ, ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ. 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు, కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొండమించి కాళ్ళు కడిగిండయో. కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లా. బీఆర్ఎస్ సభ అంటేనే ఆటలు, పాటలు, డ్యాన్సులు, గులాబీ జెండా రెపరెపలు. కళాకారుల పాటలు వాడుతుంటే జనం డ్యాన్సులు చేసుకుంటే సంబరపడ్డరు. బీఆర్ఎస్ పాటలకు గులాబీ జెండాలు పట్టుకొని స్టెప్పులేసిర్రు. ఆగో